సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య రెసిడెన్షియల్ హాస్టల్స్ ను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ఎటువంటి భద్రతా నియమాలు లేకుండా పాఠశాలను నడిపిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ రెసిడెన్షియల్ హాస్టల్స్ ను నడిపిస్తూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పండించకుండా పచ్చిపాయిన అన్నం పెడుతూ విద్యార్థులకు ఇబ్బందికి గురి చేస్తున్నారు. హాస్టల్స్ లో డొమెస్టిక్ సిలిండర్ నిషేధమని తెలిసినా అవే వాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఎస్యుఐ నాయకులు శ్రీ చైతన్య పాఠశాల మరియు హాస్టల్ ను తనిఖీ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు ఆహార విషయంలో కానీ ఇంకా ఎటువంటి విషయంలో కానీ విద్యార్థులను ఇబ్బంది పెడితే ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి కొండలవాడి సతీష్, ఎన్ఎస్యుఐ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షులు బడేకోల్ రాకేష్ యాదవ్ మరియు నాయకులు మొగిలి రాకేష్, సాదిన్, సన్నీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను రాకేష్ యాదవ్, ఎన్ఎస్ఐ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్. ఏదైతే ఈరోజు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకు పెడుతున్న లంచ్ కానీ పరిశీలించడం జరిగింది. అలానే ఇక్కడికి రెసిడెన్షియల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే సరైన సీసీ కెమెరాస్ కానీ, సరైన ఫెన్సింగ్ కానీ, సరైన హాస్టల్లో ఫైర్ ఎగ్జామ్ కానీ ఏమీ కూడా లేదు, సరిగా పట్టించుకోవడం లేదు. కనీసం ఇది ఒక బిజినెస్ లాగా ఈ కార్పొరేట్ వ్యవస్థ మొత్తం నడుస్తుంది సిద్దిపేట. దీనిపైన ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాము, సొల్యూషన్ ఫైట్ చేస్తాము. మేము ఎక్కడ దాకా అక్కడికి వెళ్ళి మేము ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాము. జై ఎన్ఎస్యుఐ. నా పేరు కొండలవారి సతీష్, ఎన్ఎస్యుఐ స్టేట్ సెక్రటరీ. ఇప్పుడు మనము శ్రీ చైతన్య స్కూలు విత్ రెసిడెన్షియల్ హాస్టల్ దగ్గర ఉన్నాము. ఈ బిల్డింగ్కి కానీ ప్లస్ స్కూల్కి ఒక రికగ్నిషన్ పర్మిషన్ తప్ప ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు, సేఫ్టీ ఏం కూడా లేవు. ఈ బిల్డింగ్కి కూడా ఫైర్ సేఫ్టీ ఉందని చెప్పి అది ఒకటి రాడ్ వేసి ఏదో పిల్లల్ని బెదిరించి వాళ్ళని ఏమి కూడా చెప్పనీయకుండా వాళ్ళని బెదిరించి మ్యానిపులేట్ చేస్తున్నారు. మేము పోయి అడిగినా కూడా పిల్లలు ఫస్ట్ భయంతో మాకు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మేము ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి పరిశీలించి చూసినాం. బాత్రూంలకు డోర్లు లేవు, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. దీనిపైన ఈ శ్రీ చైతన్య స్కూల్ అనేది కార్పొరేట్గా పేరు చెప్పుకొని విద్యా పేరు మీద బిజినెస్ చేస్తుంది తప్ప పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ కానీ ఏది కానీ ఇవ్వలేకపోతుంది. ఆహార విషయంలో కూడా మొన్న 5 days కింద ఇష్యూ అయింది. పాసిపోయిన అన్నం పెట్టిరంట. దాని ఇష్యూ మీద కూడా ఇవన్నీ మా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ వెంకటేశ్వరం గారి దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా ఫైట్ చేసి దీన్ని అఫిలియేషన్ అనేది క్యాన్సిల్ చేసి దీని రికగ్నిషన్ అనేది క్యాన్సిల్ చేసే విధంగా మేము ఖచ్చితంగా కొట్లాడతాం. ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేని ఈ బిల్డింగ్లో ఇంకొకటి ఏంటంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకటే ఫ్లోర్లో కలిపి ఉంచుతున్నారు. ఇది ఎట్లా ఉంచవచ్చు? ఇంకొకటి ఏంటంటే అక్కడ స్కూల్ విషయంలో చూసినా కూడా వర్షాకాలం వస్తే మొత్తం అదేంటి బొందలోకి నీళ్ళు చేరినట్టు ఒక ఘోరమైన పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు చక్కగా లేదు స్కూల్కి పోవడానికి. వీళ్ళు ఎట్లా ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఈ స్కూల్ కానీ ఇప్పుడు రెసిడెన్షియల్ ఈ హాస్టల్ కానీ ఎట్లా నడుపుతున్నారో దీనిపైన పక్క ఫైట్ చేసి పై అధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా దీని అఫిలియేషన్ ఇది ఏదైతే ఉందో దీన్ని మొత్తం క్యాన్సిల్ చేయించే విధంగా మా ఎన్ఎస్యుఐ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.